ఫౌండర్ దీపు గారు మనతో పాటు ఉన్నారు. మొదటి వారి వెల్కమ్ చెప్పేద్దాం. దీపు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఓన్లీ విమెన్ అంతా కలిసి ఇక్కడ మీరు ఈ వర్క్ చేయడం, ఈ సొసైటీ స్థాపించడం, ఇక్కడ జరిగే వర్క్స్ అసలు మీకు ఎందుకు అనిపించింది, అసలు మీ గురించి ఒకసారి మా కోసం. నా పేరు దీప అండి. ఐ కమ్ ఫ్రమ్ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్. నేను ఒక బ్యాంక్లో వర్క్ చేశాను 2007-8లో. బట్ రెగ్యులర్ జాబ్ వాజ్ నాట్ సో మోటివేటింగ్ ఫర్ మీ. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ ఫర్ విమెన్ అండి. నాకు ఎప్పుడు కూడా విమెన్ కోసం వర్క్ చేయాలి అని ఒక బిగ్ పిక్చర్ ఉండేది. ఎలా చేయాలి అనేది ఐడియా లేకుండింది. సో ఆఫ్టర్ ఐ క్విట్ మై బ్యాంక్ జాబ్ వదిలేసిన తర్వాత నేను ఎన్జిఓస్తో వర్క్ చేయడం మొదలుపెట్టాను. స్వచ్ఛంద సంస్థలతో వర్క్ చేయడం మొదలుపెట్టాను. డంగోరియా చారిటబుల్ ట్రస్ట్, కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్. అంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్ని ఎలా డెవలప్ చేయవచ్చు, ఎలా అవి రన్ అవుతాయి, ఎందుకోసం, ఏ పర్పస్ కోసం అవి సొసైటీలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఇలా ఒక్కొక్క ఎన్జిఓ నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ ఐ వాజ్ ఇంటూ నేర్చుకుంటూ ఉన్నాను. తర్వాత 2014 నుంచి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ప్రాజెక్ట్లో నేను సెంటర్ మేనేజర్గా 3 విభాగాలకి పనిచేశాను. జూట్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్స్. ఓకే. అక్కడ న్యాచురల్ ఫైబర్స్కి, స్పెషల్లీ జూట్కి చాలా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటికి ఆర్ లాంగ్ బ్యాక్ నుంచి కూడా టెక్స్టైల్ అనేది ఒక సాచురేటెడ్ మార్కెట్. విమెన్ టైలరింగ్ స్కిల్స్ ఉన్నా కూడా దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కన్వర్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. జూట్ అప్పుడప్పుడే అప్కమింగ్ మార్కెట్లో ఉంది. చిన్న చిన్న ప్రోడక్ట్స్ చేసుకుని వాళ్ళు ఇంట్లో కానీ లేదు స్మాల్ ఇండస్ట్రీస్లో పనిచేసినా కూడా నెలకి 8,000 to 10,000 మినిమం ఇన్కమ్ సంపాదించుకోవడం అనేది చాలా సులువైన మార్గంగా కూడా అనిపించింది. అండ్ రిలేటెడ్ టు టైలరింగ్ కాబట్టి చాలా క్విక్గా స్కిల్స్ పికప్ చేసేసేవారు రూరల్ విమెన్ అయినా. ఎందుకంటే విమెన్కి ఆ స్టిచ్చింగ్ అనేది మేబీ ఒక బాండింగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, మెషిన్తో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సో మార్కెట్ బాగుంది, అన్ని విధాలుగా అది బాగుంది అని చెప్పి నేను ఎస్పెషలీ న్యాచురల్ ఫైబర్ ప్రోడక్ట్, అది బయోడిగ్రేడబుల్. సో ఫైబర్స్ అనేవి సమ్హౌ వర్ అట్రాక్టింగ్ మీ సో మచ్. సో నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ప్రాజెక్ట్. మై ప్రొప్రైటరీ కన్సర్న్ శ్రీ సాయి తుషార్ క్రియేషన్స్ అని స్టార్ట్ చేసి 3 years రన్ చేస్తూనే ఒక ప్రసాదం బ్యాగ్ పైన పనిచేస్తూ ఉన్నాను. ఓకే. బికాజ్ ఐఎమ్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. లక్కీలీ వన్ ఆఫ్ మై కజిన్ వాజ్ వర్కింగ్ విత్ టీటీడీ టాప్ మేనేజ్మెంట్. సో అన్న వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉండేదాన్ని, నా ప్రసాదం బ్యాగ్ ఎలా అయినా కూడా తీసుకువెళ్తారా. సో ఇప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం మరి ప్రసాదాలు ఇచ్చే బ్యాగ్ ఇప్పుడు తయారవుతుంది, మాకు చూపిస్తారా? యా. ఇవన్నీ కూడా ప్రసాదం బ్యాగ్స్ అండి. తిరుమల తిరుపతికి మేము సప్లై చేస్తాము త్రూ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీఆర్ ఎంపానల్డ్ విత్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇందులో మనము అల్యూమినియం ఫాయిల్ పౌచ్ అనేది పెడతాం అన్నమాట. ఫుడ్ గ్రేడ్ అల్యూమినియం ఫాయిల్ పౌచ్ అకార్డింగ్ టు ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీటీడీ దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక పౌచ్ 65 GSM పేపర్, 7 micron అల్యూమినియం ఫాయిల్ మనం దానికి లామినేట్ చేయించి తయారు చేయించాల్సి ఉంటుంది. సో ఇవి ఎన్ని బ్యాగ్స్, 30,000 బ్యాగ్స్ సపోజ్ ఫర్ పీఓ తయారు చేస్తే 30,000 పౌచెస్ కూడా తయారు చేయాలి. ప్రసాదం అనేది డైరెక్ట్గా జూట్ బ్యాగ్లో పెట్టలేము కాబట్టి దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసి మనకి అక్కడ కౌంటర్లో ప్రసాదం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఎన్నాళ్ళ నుంచి మీరు సప్లై చేస్తున్నారండి తిరుపతికి? 2019 నుంచి మేము సప్లై చేస్తున్నామండి. ఈ కోఆపరేటివ్ సొసైటీ ఇవాల్వ్ అయినది కూడా ఈ ప్రాజెక్ట్ వల్లనే. వి యాక్చువల్లీ డిజైన్ ద ప్రాజెక్ట్ అండ్ అప్రోచ్డ్ గవర్నమెంట్ టు షేప్ అప్ ద ప్రాజెక్ట్. దెన్ గవర్నమెంట్ వారు నేషనల్ జూట్ బోర్డ్ వారు దాన్ని షేప్ చేసి మమ్మల్ని కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేయమన్నారు 2019లో. అండ్ ఈవెన్చువల్లీ వి బికేమ్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ స్టేట్ విమెన్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ న్యాచురల్ ఫైబర్ ప్రోడక్ట్స్. అవును. ఎంతమంది విమెన్ మీ దగ్గర పనిచేస్తున్నారండి? యాజ్ ఆఫ్ నౌ 20 విమెన్ మాతో వర్క్ చేస్తున్నారండి. మేము 125 విమెన్ అక్రాస్ 3 states ఉన్న సొసైటీ ఇది. మా నామినల్ మెంబర్స్ అందరూ కూడా రూరల్ ప్లేస్ నుంచి వస్తారు. ఓకే. అంటే కోఆపరేటివ్ సొసైటీలో వీ హ్యావ్ లేయర్స్. బోర్డులో ఉన్న మెంబర్స్ ఉంటారు. బోర్డులో ఉన్న మెంబర్స్ అండి వాళ్ళంతా. ప్లీజ్ ఒకసారి రండి, మీరు కూడా రండి.
యా జయశ్రీ అండి, తను షీఈ్ ట్రెజరర్ ఆఫ్ ప్రభావన కోఆపరేటివ్ సొసైటీ. రైట్. శైలజ, తను మా డైరెక్టర్, అండ్ షీఈ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ సిల్వర్ వర్క్స్ స్కూల్ అండి, ఇంటర్నేషనల్ స్కూల్లో. ఓకే. నా పేరు జయశ్రీ అండి. నేను ప్రభావన కోఆపరేటివ్ సొసైటీలో ట్రెజరర్గా చేస్తున్నాను. సిన్స్ 2021లో జాయిన్ అయ్యాను నేను. నాకు ఇక్కడ అంటే దీప నేను సేమ్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళము. సొసైటీకి ఏదైనా చేయాలి అనేది నాకు కూడా ఉండేది, కాకపోతే ఎట్లా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి ఏంటి తెలిసేది కాదు. వన్స్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళని చూసిన తర్వాత ఏదైనా చేయొచ్చు అనిపించింది. అంతకుముందు నేను జాబ్ చేస్తుండేదాన్ని ఒక దగ్గర, అది వదిలేసుకుని ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ అయినా. అప్పటి నుంచి ఇక్కడనే చేస్తున్నానండి. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికైతే ఇదే అండి. పర్ఫెక్ట్. ఇదే 24/7 మా ఇద్దరికి ఇదే సరిపోతుంది. హలో అండి, నేను శైలజ. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నానండి పాస్ట్ 17 ఇయర్స్ నుంచి. ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేటర్గా చేస్తున్నాను ఫర్ సీనియర్ స్కూల్. నాకు దీప సిన్స్ 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. ఓకే, కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మేమిద్దరం బాంబేలో ఫ్రెండ్స్. ఓకే. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత దీప చేసేవి అన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏదైతే వర్క్ చేస్తుందో, సో ఐ థాట్ ఐ వాంటెడ్ టు జాయిన్ దీప. I think so 5 to 6 years I was requesting her that I want to join with her, but fortunately I got a chance. Last year నాకు ఈ ఛాన్స్ దొరికింది, సో దట్ ఐ కెన్ వర్క్ సంథింగ్. నాకు ఎప్పుడైనా వీకెండ్స్ కానీ ఇన్ బిట్వీన్ ఏమైనా హాలిడేస్ వస్తే కూడా ఐ జస్ట్ కమ్ హియర్ అండ్ డూ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్ టు ప్రభావన. రైట్. ప్రెసెంట్ ఇంకెక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తున్నాను. అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తూ ఇక్కడ చేస్తాను. దట్స్ ఫైన్. ప్లీజ్. నా పేరు కవిత అండి. నేను ప్రభావనాలో ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఐఎమ్ హియర్. ఐ నో దీప త్రూ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. 3 things inspired me. One was women empowerment. It's a complete women's cooperative society. And the other one was jute fibers. It was connecting to jute fibers. And the third one was prasadam bags andi. So these 3 things inspired me, and I immediately I wanted to join Prabhavana. దట్స్ సో నైస్ రియలీ. ఇవి కాకుండా Motor field undi, and we are into schools, various other I have other lot of అదర్ బిజినెసెస్ తో పాటు మీరు ఇందులో this women empowerment mainly. దట్స్ పర్ఫెక్ట్. So I wanted to be part of an organization which supports women empowerment, so I just పర్ఫెక్ట్. హలో అండి, నా పేరు అరుణామూర్తి. నేను వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ప్రభావన విమెన్స్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. దీపా నాకు సిన్స్ ఇయర్ తెలుసు. లైక్ ఎవ్రీబడి ఎల్స్ హెడ్ సైడ్ ఆవిడ చేసే ప్రోగ్రామ్స్ కానీ విమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ ప్రోగ్రామ్స్ చాలా నచ్చుతాయి నాకు. సో మా హస్బెండ్ వాళ్ళకి ఒక 100% బయోడిగ్రేడబుల్ కంపెనీ ఉంది, టెరాప్లేజ్ బయోడిగ్రేడబుల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆ కంపెనీ వీఆర్ టైయింగ్ అప్ కొలాబరేటింగ్ విత్ ప్రభావన. రైట్. ఫ్రమ్ లాస్ట్ 1 year యు ఆర్ ఇంటూ విత్ దిస్. వీరితో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరిద్దానండి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ట్రాన్స్జెండర్ ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందట మనం వెల్కమ్ చెప్దాం. మీ పేరు చెప్తారండి మాకు? నా పేరు సహస్ర అండి. సహస్ర. కానీ ఎంత హ్యాపీగా ఉందంటే మీ అందరినీ ఇక్కడ చూసి, ఎంతోమంది వాళ్ళు కష్టపడి పని చేయాలని అనుకోకుండా సిగ్నల్స్ దగ్గర లేకపోతే వేరే రకంగా షోరూముల దగ్గర అలా వెళ్ళడం అనేది వాళ్ళ గౌరవానికే కొంచెం ఇబ్బంది. ఇలా మీరు వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు, ఒకసారి మీ గురించి చెప్పండి. నా పేరు సహస్ర అండి. మేము సురారంలో ఉంటాము. మాకు ప్రభావం వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించారు. ట్రైనింగ్ అయిపోయిన నుంచి మేము ఈ జూట్ బ్యాగ్ ప్రొడక్షన్లో కొనసాగుతున్నాము. రైట్. అంటే మీకు నెలసరి జీతం వస్తుందా? మేము ఆర్డర్స్ కుడుతుంటాము. ఓకే. అక్కడైతే మాకు శాలరీ ఇచ్చేవాళ్ళు. మేము ఆ ఆర్డర్స్ అని ఇవన్నీ అవన్నీ కుట్టుకుంటాం. ఓకే. ఓకే. కానీ మీలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చెప్తారు? ఇలా బయట సిగ్నల్స్ దగ్గర ఉండే పరిస్థితులు, సిచ్యువేషన్స్ అన్నీ మీకు తెలుసు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాలాంటి వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, వాళ్ళు కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలన్నదే మా కోరిక. ఎందుకంటే చాలామంది మేము సీదరింపులకి మాకు ఏ జీవనాధారం లేకుండా మేము అడుక్కోవటానికి వెళ్తాం, కానీ మాకు అది ఏమి ఇష్టం ఉండదండి. ఎందుకంటే మమ్మల్ని మంచిగా ఏదన్నా మంచి దారి నడిపించే వాళ్ళు ఉంటే, మమ్మల్ని వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఉంటే మేము వాళ్ళ వెంట నడిచి వాళ్ళ మార్గంలో కూడా మేము మంచిగా ఇలా కొనసాగాలని అనుకుంటాం. ఎక్సలెంట్. నమస్కారం, నేను ప్రేమ్ లీలా.
ప్రేమ్లీల అనే ఒక నేమ్ అనేది మా ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఒక బ్రాండ్గా నిలిచింది. అదేంటంటే ప్రేమ్లీల జూట్ బ్యాగ్ మేకర్. అంతకుముందు ప్రేమ్లీల ఒక సెక్స్ వర్కరు, ప్రేమ్లీల ఒక బెగ్గింగ్ చేసే ఒక ట్రాన్స్ ఉమెన్. ఎప్పుడైతే బెగ్గింగ్ నుండి సెక్స్ వర్క్ నుండి విడిచేసి జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ ప్రభావన సపోర్ట్ తోటి జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రేమ్లీల ఒక వెలుగుగా ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఒక చెప్పలేనివంటి ఒక మెరుపు తీగలాగా వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి ప్రేమ్లీల అనే ఒక బ్రాండ్ తోటి 80 సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ప్రేమ్లీల క్రియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇదే ప్రేమ్లీల ముందడుగు ఏస్తుందంటే ప్రభావనలో ఉన్న దీప గారు, విక్టోరియా టీచర్ గారు, దెన్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వీరు ఏ క్షణంలో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను అడిగిన వెంటనే వాళ్ళు చీదరింపు చేసుకోకుండా తప్పకుండా మేము వింటున్నాము, నీకు సపోర్ట్ చేస్తాను అని నన్ను ఎంకరేజ్ చేస్తుండడంతో ఇప్పుడు ఎన్ఎస్ఐ ఉద్యమం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. కేవలం ఇది దీపా మేడం నాకు సపోర్ట్ చేయడంతో ఇండియాలోనే ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ నేనే ఎన్ఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకుంది. అండ్ ఎంఎస్ఐ రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని 1 సంవత్సరంలోనే 18 లక్షల యొక్క టార్గెట్ నేను రీచ్ అయ్యి నేను 3rd ఇయర్ ప్రేమ్లీల క్రియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని రన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ కష్టపడి ఒక రూపాయి సంపాదించడాన్ని మీరు సంతోషిస్తున్నారా? ఎలా ఆస్వాదిస్తున్నారు? దిస్ ఈజ్ అ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే కష్టపడితే చెమట వస్తుందేమో కానీ నేను కష్టపడితే నాకు సంతోషం వస్తుంది. ఎందుకంటే నన్ను చూసి కొంతమంది సంతోషపడుతురు, మీ కమ్యూనిటీలో ఇంత ఎదుగుతున్న వారు ఫస్ట్ నువ్వే అని నన్ను వచ్చి బ్లెస్ చేయడము, హగ్ చేయడము, ప్రోత్సహించడం. దట్ ఈస్ మై లైఫ్లో గుడ్ విషయం. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే సిగ్నల్స్ దగ్గర కానీ షోరూమ్స్ దగ్గర కానీ వాళ్ళు అలా భిక్షాటన కోసం పెడుతున్నారో అది ఎంతో అగౌరవం వాళ్ళకి. అలా కాకుండా భగవంతుడు మీకు అందరికీ ఇచ్చినట్టే 2 కాళ్ళు 2 చేతులు కష్టపడడానికి మంచి బ్రెయిన్ ఇచ్చాడు. సో మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి, ఇలా గౌరవాన్ని మీరు కూడా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే మా ప్రేమ్లీల ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు 5 మహిళలకు ఇది ట్రాన్స్ ఉమెన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మాదొక మంచి ఆర్గనైజేషన్ ద్వారా నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అపోలో టైల్స్లో టీచర్గా ట్రైనింగ్ ఇస్తున్నాను. అక్కడ కూడా ఒక 10 మంది ట్రాన్స్ ఉమెన్, ఒక 5 సెక్స్ ఉమెన్స్ వీళ్ళు ఉన్నారు. వీరు కూడా నా ఆశ ఏంటంటే ఏదైతే నేను నేర్చుకున్నానో అది వ్యర్థం కాకుండా 10 మందికి ఉపయోగపడి 10 మంది మంచి బతకాలనే ఆలోచనతో నేను ముందుకెళ్తున్నాను. ఎవరైనా కష్టపడి పని చేయాలి అని అనుకుంటే సెక్స్ వర్కర్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా. దీప గారు మీకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా అవ్వచ్చు. ఎక్సలెంట్. నమస్తే, నా పేరు త్రిపుర. ప్రభావన తరపు నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇంట్లో నుంచి రావడానికి నాకు చాలా భయం వేసేది. మా అమ్మమ్మ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ముందుకు వచ్చాను. వాళ్ళు నన్ను అంటే వేరే బెగ్గింగ్కి దానికి పోనివ్వకుండా నన్ను మొదటి నుంచి కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళ సపోర్ట్ లేదంటే నేను ఇంత దాకా వచ్చేదాన్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ప్రభావన వాళ్ళు జూట్ బ్యాగ్స్ నేర్పుతున్నారని చెప్పి ఆ ట్రైనింగ్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి అలాగా అవి నేర్చుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఓన్గా ఫ్లవర్స్ అమ్ముతాను. అది కాకుండా క్రాఫ్ట్ అవి చేసి ఎప్పుడైనా స్టాల్స్ పెట్టేటప్పుడు అక్కడ ప్రజెంట్ చేస్తాను. పెయింటింగ్స్ అవి కానీ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ పెడతాను బయట. ఏం చదువుకున్నారు? నేను బీఎస్సీ బయోటెక్నాలజీ వరకు చదువుకున్నాను. దట్స్ సో నైస్. అది కాకుండా ఆ చదివిన దానికి మనం చేసేదానికి ఒక్కోసారి మన పొంతన కుదరకపోవచ్చు, కానీ నేను చేసే వర్క్ అయితే నాకు హ్యాపీగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. అది ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, నార్మల్ మనుషులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనకు వచ్చే టాలెంట్ని నమ్ముకొని మనం ముందుకెళ్తే ఏదైనా సక్సెస్ సాధించవచ్చు అని నాకైతే అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ముందైతే చాలా భయపడేదాన్ని. ఇంతకీ మరి మాకు కూడా పూలు ఇస్తారా? అయితే ఎక్కడ పెట్టారు షాప్? మేము ఇంటి దగ్గరే మార్కెట్స్లో అమ్ముతాను. నేను జగద్గిరి గుట్టలో ఉంటాను. ఓ అక్కడ. అయితే ఇక్కడ మాకు దగ్గరలో లేరైతే. సో నైస్. విష్ యూ ఆల్ సక్సెస్. రియలీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరినీ కలవడం ఇలాగా. ఈ సందర్భంగా సొసైటీకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ట్రాన్స్జెండర్ అంటే ఇంకా బెగ్గింగ్ మాత్రమే చేసుకుంటుంది అనుకోకుండా వీళ్ళకి కూడా ఏదైనా నేర్పిస్తే వాళ్ళు చేయగలరు అని మేమందరం రుజువు చేసి చూపించాం. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళని కూడా అలాంటి దృష్టితో చూడకుండా వాళ్ళకు కూడా ఏదైనా చూపిస్తే వాళ్ళు కూడా చేస్తారు. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మా కమ్యూనిటీని కూడా ముందుకు తీసుకెళ్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం.
మిమ్మల్ని కూడా గౌరవంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. నమస్తే మేడం, నా పేరు జాస్మిన్. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ట్రాన్స్జెండర్స్ అందరిలాగే నేను కూడా 30 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ నుండి నేను తెలంగాణకి వచ్చినప్పుడు మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు, ఫుట్పాత్ మీద జీవితం గడిపే వాళ్ళము. అలాంటి టైంలో మేము భిక్షాటన, సెక్స్ వర్క్ చేసుకుంటూ బ్రతికేదాన్ని. అలాంటి టైంలో భిక్షాటన పడుపు వృత్తికి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు పని చేసుకోలేరా, మీరు మీ అమ్మ నాన్న కని వదిలేసారా, ఇలాంటి వర్డ్స్ అన్నీ విన్నప్పుడు ఎక్కడో ఒక బాధ అనేది, చాలా వివక్షత అనిపించి రచన అని ముద్రబోయిన అని ఒక సిస్టర్, మా సిస్టర్ ఇద్దరం కూడా కలిసి ఒక రూమ్మేట్గా ఉండేవాళ్ళం. మేమిద్దరం కూడా చాలా బాధపడతా ఆలోచించుకుంటూ ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళం. చాలా సంవత్సరాలు ఇలాగే బాధలు పడతా, ఇబ్బందులు పడతా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ నరక యాతన పడుతూ ముందుకు సాగాము. లాక్డౌన్ ఏదైతే వచ్చిందో ఆ లాక్డౌన్లో జనాలు పడుతున్న బాధలు, ఆ జనాల్లో ఆపర్చునిటీస్ ఉన్న జనాలే బాధపడుతున్నారు. ఎలాంటి ఆపర్చునిటీస్ లేని మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇంకెలాంటి బాధలు పడుతుంది. 3 months లాక్డౌన్లో భిక్షాటనకి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి లేదు, వృత్తులన్నీ బంద్ అయిపోయాయి. రెంటలు కట్టుకోవడానికి, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు చాలా అంటే చాలా, తినడానికి తిండి లేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ టైంలో మా రచన ముద్రబోయిన గారు, తాసి గారు, అలాగే మాలా ఆంటీ గారు, జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు, ఇలాగ ఒక బ్రదర్ ఎంఎస్ఐ నుంచి ఒక టీం లాగా ఏర్పడి మేమందరం ఆలోచనతో సోషల్ వర్క్ స్టార్ట్ చేసి కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కమ్యూనిటీ వాళ్ళకి గ్రాసరీస్ కానీ ఇలాంటివన్నీ మేము వర్క్ చేసుకుంటూ ముందుకొచ్చాం. ఈ వర్క్ అయితే చేయగలిగాము. కమ్యూనిటీకి ఏదన్నా చేయాలి అని అనుకుంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఒక ప్లాట్ఫామ్ కూడా వెళ్తే ఇంకా ఎక్కువ సేవలు చేయగలమనే ఆలోచనతో ఒక ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ అనే ఒక సంస్థ మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మేడం. ఆ సంస్థ తర్వాత కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, బ్యూటీ పార్లర్లు నేర్పించడం కానీ, అలాగే కుట్టు మిషన్లు నేర్పించడం కానీ, ఇవన్నీ మేము సొసైటీ నుంచి చేసాం. చేసిన తర్వాత మా టీం అందరం కలిపి చేసి తర్వాత గవర్నమెంట్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఉమెన్ చైల్డ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ద్వారా మాకు ప్రభావన ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు ఒక టీం మొబిలైజ్ కావాలి, మేము జూటు బ్యాగ్ శిక్షణ ఇస్తున్నాము అంటే చాలా సంతోషం అండి అని చెప్పి ఉమెన్ చైల్డ్ కుక్కటిపల్లిలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ బ్యాచ్ కమ్యూనిటీ వాళ్ళని జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళలో ఒక భయము, గవర్నమెంట్ వాళ్ళు రమ్మంటున్నారు, మాకు ఏమవుతుందో, చదువుకోలేని వాళ్ళు, మా కమ్యూనిటీలో చాలా భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక టీం లాగా చేసి మొబిలైజ్ చేసి చాలా కష్టపడ్డాము. మేమైతే కష్టపడి ఆ టీం అనేది సక్సెస్ చేసాము. ఆ టీంలో సగం పార్ట్ సక్సెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రభావన ఆర్గనైజేషన్ దీపా మేడం గారు వాళ్ళ టీం చాలా దగ్గరుండి వాళ్ళకి టీచర్ని పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంత ఫ్రెండ్లీగా, అంటే బయట ట్రాన్స్జెండర్స్ అంటే బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా పక్కన కూర్చోరు, లేచి వెళ్ళిపోతారు. అలాంటిది వాళ్ళు మా కమ్యూనిటీని దగ్గర ఒక చెల్లెల్లాగానో లేకపోతే బిడ్డల్లాగానో దగ్గర చేర్చుకొని వాళ్ళకి దగ్గరుండి చాలా ట్రైనింగ్ అనేది ఫ్రెండ్లీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మన ప్రభావన వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అది అయిపోయిన తర్వాత కూడా సెకండ్ బ్యాచ్ కూడా చేశారు. ఆ బ్యాచ్లోంచి ప్రేమలీల తన కాళ్ళ మీద తను కష్టపడి ప్రేమలీల క్రియేషన్ చేసుకొని తన కాళ్ళ సొంత కష్టంతో, తనకి కూడా పాపం ఎవరు ఏది హెల్ప్ చేయకుండా తన కాళ్ళ మీద తను శిక్షణ తీసుకొని తన కాళ్ళ మీద ఎదగడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఒక ఏదైతే ఒక ప్లాన్ చేసుకొని అసలు సక్సెస్ అవుతుందా, భిక్షాటన పడుపు వృత్తి వదిలి లైవ్లీవుడ్లు ఇవన్నీ చేస్తారా అన్న దగ్గర నుంచి ఈరోజు ఒక 10 మంది జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఇలాగా తన కాళ్ళ మీద తను నిలబడే వాళ్ళు కానీ ఉన్నారు అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇది ఇంతటితో ఉండకుండా
ఇంకా లైవ్లీవుడ్ ప్రోగ్రామ్స్ కూడా చేసాం. తెలంగాణలో 9 లైవ్లీవుడ్స్. పరివార్ ఆర్గనైజేషన్ నుంచి మా సిస్టర్ అంజలి రిమి గారు 9 లైవ్లీవుడ్స్ వచ్చాయి. కానీ అందులో ఫెయిల్యూర్ అనేది చాలా వరకు ఉంది, చాలా ఫెయిల్యూర్స్ కూడా అయ్యాయి. లైవ్లీవుడ్ సక్సెస్ఫుల్గా అవ్వలేదు. అందులో నేను కూడా సాయి కృప హోటల్ ఒకటి రన్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత వెళ్ళిన దగ్గరల్లా కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే 50,000 1,00,000 లైవ్లీవుడ్లు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే రెంట్లకి సెటర్స్ ఇవ్వరు మాకు. ఒకవేళ రెంట్కి సెటర్స్ ఇచ్చినా కూడా 2 lakhs 5 lakhs అనేది అడ్వాన్స్లుగానే అడుగుతారు. తర్వాత కమ్యూనిటీ దగ్గరికి వచ్చి కొనేవాళ్ళు కూడా ఉండాలి. కరెక్ట్. ఏదైతే వివక్షత ఉందో, కమ్యూనిటీ అంటే ఒక భయం ఈ అన్నిటి నుంచి కొంచెం అయితే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యింది. మమ్మల్ని కూడా అందరూ దగ్గరికి తీసుకుంటున్నారు. మా పనులు ఇంకా ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా లైవ్లీవుడ్ కానీ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇంకా ముందుకు వెళ్తూ గవర్నమెంట్ వాళ్ళని ఈ లైవ్లీవుడ్ల మీద జాబ్స్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని ఏదో 2 lakhs 3 lakhs ఇచ్చి లైవ్లీవుడ్ స్టార్ట్ చేసి అంతటితో స్టాప్ చేయకుండా వాళ్ళకి ఇంకా వెన్ను తట్టి ముందుకు నట్టి ఇంకా హెల్ప్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, అలాగే కమ్యూనిటీకి రిజర్వేషన్స్ మంచి పాలసీ గవర్నమెంట్ నుంచి కూడా తేవాలి. గవర్నమెంట్ వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, చూడండి మా కమ్యూనిటీ నుంచి భిక్షాటన పడుపు వృత్తినే చూడండి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్న కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. చాలామంది స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని కూడా ఉన్నారు. వాళ్ళు 5,000 10,000 15,000కి చేయడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదు. వాళ్ళని వెన్నంటి ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా మేము చాలా ప్రయత్నం చేశాము. ఆడవాళ్ళందరికీ డోక్రా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో SHG గ్రూప్స్ మేము కూడా చేయాలని చాలాసార్లు గవర్నమెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీకు సొంత ఇల్లులు ఉన్నాయా, మీకు ప్రూఫ్ ఏం పెడతారు, మేము ఫస్ట్ మమ్మల్ని చూడండి గ్రూప్స్ చేయండి, మేము పొదుపు చేసుకోవడానికి రెడీగా ఉన్నాము, పొదుపు చేసుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని లోన్ అడిగినా కడతామో లేదో చూడండి, ముందే మీకు సొంత ఇల్లులు ఉన్నాయా అంటే అవగాహన అనేది లేదు అని నేను అనుకుంటున్నాను. ప్రతి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాక ఏంటమ్మా మీకు లేవు, అసలు మాకు ఆపర్చునిటీస్ ఉన్నాయని వాళ్ళకి తెలియట్లేదు. వెళ్ళిన ప్రతిసారి కూడా చేయట్లేదు. ఇప్పుడు మేము దగ్గరగా ఒక 50 గ్రూపులు చేయడానికి రెడీగా ఉన్నాం. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా డోక్రా గ్రూపులు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరకట్లేదు. ఇల్లు కోసము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, చాలా మంత్రుల్ని కలిసాము, ఎమ్మెల్యేలను కలిసాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అవన్నీ ఫైల్స్ రిప్రజెంటేషన్స్ ఎక్కడున్నాయో తెలియదు. కానీ మాకైతే ఏ ఆపర్చునిటీస్ రాలేదు. మెయిన్ ఐడి ప్రూఫ్స్ అడుగుతున్నారు, రేషన్ కార్డ్స్ అన్నా ఇవ్వండి, రేషన్ కార్డ్స్కి కూడా ఐడి ప్రూఫ్స్ ఇచ్చాము, అట్లా కూడా లేదు. కాబట్టి ప్లీజ్ దయచేసి కమ్యూనిటీ వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇల్లులు కానీ ఉండడానికి ఏదైతే ముందు అవసరమైనది మాకు ఇస్తే తర్వాత మేము కూడా మాకు ఎలా అయితే అందరూ ముందుకు వస్తున్నారో అలాగే ఇంకా చాలా మంది ముందుకు రావడానికి అవకాశం ఉంది. మీలో కూడా గ్రూప్స్ అనేవి సపరేట్ గా ఉన్నాయండి? ఇందులో అంటే చాలా గ్రూప్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బ్రతికే వాళ్ళు ఉంటారు, అలాగే హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంది గ్రూప్స్ 5 మంది 10 మంది ఒక గ్రూపులుగా ఏర్పడి ఇప్పుడు డోక్రా గ్రూపులు చేయడానికి సిద్ధమయ్యాము మేము. అందరూ ఒక తాటి మీదకి వచ్చి మీ హక్కుల కోసం పోరాడితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఆల్రెడీ మేము కొట్లాడాం, మాకన్నా పెద్దవాళ్ళు మా హక్కుల గురించి మేము సంవత్సరాల తరబడి చాలా పోరాడుతున్నాం మేడం. అలాగే పాలసీ రిజర్వేషన్స్ మినిమం 1% రిజర్వేషన్ గురించి కూడా మేము చాలా అడిగాము. ఏదైతే మినిమం టాయిలెట్స్ లేవు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఉపాధి అవకాశాలు, వైద్య అవకాశాలు, విద్యా అవకాశాలు ఇలాంటివి గవర్నమెంట్లో మేము సమాజంలో పుట్టాము అంటే ఆడవాళ్ళకి ఎంత హక్కు ఉందో మగవాళ్ళకి ఎంత హక్కు ఉందో మేము కూడా మమ్మల్ని కూడా ఒక అమ్మ నాన్నే కన్నారు. మరి సమాజంలో మాకు కూడా గుర్తింపు కావాలి, మాకు రిజర్వేషన్స్ కావాలి. మాకు 1% రిజర్వేషన్స్ ఇచ్చి చూడండి, మేము అన్నిటిలో ముందు ఉంటామని నిరూపించుకుంటాం. ఖచ్చితంగా మా వాళ్ళు చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, చాలా చేస్తారు, అన్ని రంగాలలో ముందుండి ముందుకు తీసుకెళ్తారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
దీప గారు, ఈ బంగారు తెరలు ఎలా తీసుకోవాలనిపించింది? వీళ్ళు ఎక్కడ దొరికారు మీకు? కోవిడ్ మళ్ళీ రివైవ్ అవుతున్నప్పుడు మార్కెట్ మేము విమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న కమిషనర్ గారు దివ్యా దేవరాజన్ గారు షీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ నో. సో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇలాగ స్కిల్ డెవలప్మెంట్స్ చేస్తాము అని వారు మమ్మల్ని అడగడం జరిగింది, ట్రాన్స్జెండర్స్కి చేస్తారా మీరు అని. మాకు కూడా ఆ కమ్యూనిటీ మీద అంత అవగాహన లేదు. వెంటనే ఎస్ చెప్పలేదు మేము. సో ఎప్పుడు మాకు ఎక్స్పోజర్ కూడా లేదు. ఒకరిద్దరు ట్రాన్స్ కమ్యూనిటీ లీడర్స్తో మాకు ఇంటరాక్షన్ పెట్టించండి, మేము కంఫర్టబుల్గా ఫీల్ అయితే కనుక తప్పకుండా చేస్తామని చెప్పాము. యాక్చువల్లీ వీళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్స్ లాగా, వెరీ ఏమంటారు, డీసెంట్గా వాళ్ళ బిహేవియర్ అంతా ఉంది. నేను కూడా బయట సొసైటీలో మనం చూస్తున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. వాళ్ళని వాళ్ళు చాలా గ్రూమ్ చేసుకున్నారండి. లాస్ట్ 3 yearsలో మరీ బాగా చేసుకున్నారు అనిపిస్తుంది నాకు. అప్పుడు ఏమైందంటే మేము రచన అని ఇప్పుడు వస్తారు, త్వరలో మనల్ని జాయిన్ అవుతారు. తను మా వర్క్షాప్కి వచ్చి కమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఇవంతా వివరించడం జరిగింది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ కూడా మేము ఎక్కడ ఒక ట్రాన్స్జెండర్స్తో మాట్లాడుతున్నాము లేదు భయపడ్డం కానీ ఎలాంటిది లేకుండేది లేదు. ఇమ్మీడియట్ వి ఫెల్ట్ సో కంఫర్టబుల్. సో ఇమ్మీడియట్గా మేము కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాము అని చెప్పి. అండ్ మేము ఫస్ట్ టెక్నికల్ పార్ట్నర్స్ టు విమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టు ట్రైన్ ట్రాన్స్జెండర్స్ ఆన్ స్కిల్స్ అండి. సో 2021లో వి స్టార్టెడ్ ఫస్ట్ బ్యాచ్. అప్పుడు వీళ్ళంతా మా ఫస్ట్ బ్యాచ్ ట్రైనీస్. జూట్ ప్రోడక్ట్స్ నేర్పించడం మొదలు పెడదాము అని చాలా ఉత్సాహంగా మొదలు పెట్టాము. ఫస్ట్ ఫ్యూ డేస్ 10 days అయితే ఎవరు లేరు హాల్లో, వచ్చేవారు అలా. ఎందుకంటే నేర్చుకునే టైంలో వాళ్ళకి ఏదైనా ఇన్కమ్ ఉండే అవకాశం, స్టైపెండ్ ఇచ్చారు గవర్నమెంట్, చాలా ఫ్రీ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చారు, స్టే ఇచ్చారు. ఓకే. తర్వాత 3 times ఫుడ్ ప్రొవైడ్ చేశారు, స్నాక్స్. అంటే ఇట్ వాజ్ మోర్ లైక్ నో ఎంజాయ్మెంట్ ఆర్ వాళ్ళకి రిసార్ట్ లివింగ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. తర్వాత కాకపోతే స్కిల్ డెవలప్మెంట్ అనేది సెకండరీ అండి ఫర్ దిస్ కమ్యూనిటీ. ఫస్ట్ వాళ్ళని మనం ఒక పేజ్లోకి తీసుకురావాలి, వాళ్ళు మనం ఒకటే, వాళ్ళు కూడా ఒక వాల్యుబుల్ రిసోర్స్ టు దిస్ సొసైటీ అనేది వాళ్ళలో అవగాహన పెరగాలి. సో వాళ్ళని వాళ్ళు డౌన్ ట్రోడన్ చేసుకోవడం అనేది అలవాటు పడిపోయారు. అది మనం విమెన్లో కూడా చూస్తాం, నాట్ జస్ట్ ట్రాన్స్జెండర్స్. అండ్ ట్రాన్స్జెండర్స్లో మరీ ఎక్కువగా ఉన్నది. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఓవర్ నైట్ పిక్ చేశారు. తర్వాత మనం వాళ్ళకి చెప్పక్కర్లేదు. త్రిపుర ఒక క్రాఫ్ట్ టీచర్ యాక్చువల్లీ, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద కమ్యూనిటీ షీ వాజ్ వర్కింగ్ విత్ ద స్కూల్ యాజ్ ఎ క్రాఫ్ట్ టీచర్. అలాగా వాళ్ళు యూట్యూబ్ చూసి తర్వాత గూగుల్ చూసి వాళ్ళు సెల్ఫ్గా కూడా ట్రైన్ అయిపోయారు మా ట్రైనర్ ఇచ్చే స్కిల్స్తో పాటుగా. కానీ వాళ్ళని ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఉంచడం అనేది మా ప్రయారిటీ. లైక్ వాళ్ళు మా అసోసియేషన్లో కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళు మనము ఒకటే ఇన్ ద లెర్నింగ్ స్కేల్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఆ వేలో మేము వాళ్ళని నర్చర్ చేయడము, గ్రాడ్యువలీ రిజల్ట్స్ బాగా వచ్చాయి, మంచి మంచి ప్రోడక్ట్స్ డెవలప్ అయ్యాయి. అన్ని డిపార్ట్మెంట్స్కి వీళ్ళ ప్రోడక్ట్స్ వెళ్ళడం జరిగింది, మంచి అప్రిసియేషన్ వచ్చింది. వాళ్ళంతా ఒక సెలబ్రిటీ టీమ్ అయిపోయారు. వీళ్ళందరివి వీడియోస్ ఉంటాయి, మీరు చూస్తే యూట్యూబ్లో. ఓకే. జాస్మిన్ ఆహాలో రీసెంట్గా తను ఆహా అటెండ్ అయ్యారు. ప్రేమ్లీలా ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు గెట్ NSIC సర్టిఫికేట్ ఇన్ ఇండియా. నేషనల్ నెంబర్లు ఇవ్వాలి నాకు. మరి ఇన్స్టాగ్రామ్ ఉన్నారా మీరంతా? లేరా? ఉన్నారు, కొంతమంది ఉన్నట్టున్నారు. ఓకే. సో అలా సహస్ర శిల్పారామంలో 2 weeks స్టాల్ హోల్డ్ చేశారు. షీ వాజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు హోల్డ్ స్టాల్ ఇన్ శిల్పారామం అండి. అలాగా ఈచ్ ట్రాన్స్ ట్రైనీ మాతో ఎవరైతే ఉన్నారో దే హ్యాడ్ దేర్ యునిక్ స్టోరీ అన్నమాట. రైట్. ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు ఇందాక మీరు జూట్ బ్యాగ్ ఒకటి చూపించారు, విచ్ ఈస్ గివింగ్ టు టీటీడీ కదా. అది కాకుండా ఇంకేం ప్రొడక్ట్స్ రైట్ నౌ మీ దగ్గర మేకింగ్ అవుతున్నాయంటే ఏం చెప్తారు? మనం హోల్సేల్ అండ్ రీటైల్ రెండు మేనేజ్ చేస్తామండి. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయి చేస్తున్నది టీటీడీకి సప్లై చేసే ప్రసాదం బ్యాగ్. అలా మనం గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి రకరకాల ప్రోడక్ట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫైల్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, గిఫ్ట్ బ్యాగ్స్, తర్వాత పెన్సిల్ పౌచెస్, స్కూల్ స్టేషనరీ ఐటమ్స్. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా కావాలంటే మనం ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు. మనం కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నిజంగా. సో ఇట్ ఆల్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అండి. మనకి మోస్ట్ ఆఫ్ ద టైం విమెనే వచ్చి వాళ్ళు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఒక క్లాత్ ప్రోడక్ట్ తీసుకొచ్చి మాకు ఇది జూట్లో కావాలి అంటారు, దెన్ వీ మేక్ ఇట్ ఇన్ జూట్. అలాగా ఇట్స్ క్రియేటివ్ బేస్డ్ ప్రోడక్ట్ అండి.
మనం క్లాత్లో ఏవైతే చేయగలమో ఆల్మోస్ట్ జూట్లో కూడా ఆ ప్రోడక్ట్స్ అన్నీ చేయవచ్చు. నాట్ జస్ట్ ఈ ఫ్యాబ్రిక్తో హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఉంటాయి జూట్లో. రా జూట్తో యామ్తో మనం హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చేస్తాము. రైట్. మనం ఒక బ్యాచ్లో ట్రాన్స్జెండర్స్కి మోర్ దాన్ 30 ట్రాన్స్జెండర్స్ ఇది గవర్నమెంట్ త్రూనే మనం హ్యాండీక్రాఫ్ట్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాం ఇన్ అసోసియేషన్ విత్ విమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అగైన్. అది బాయ్స్ టౌన్లో జరిగింది. సో అక్కడ ఒక 30 మంది దాకా ట్రాన్స్ విమెన్ వచ్చి మన దగ్గర హ్యాండీక్రాఫ్ట్స్ నేర్చుకున్నారు. కార్పెట్స్ చేయటం కానీ, ఓకే. తర్వాత బాస్కెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఆ ఇవన్నీ. విజువల్స్ కానీ ఆ ప్రోడక్ట్ ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు నాకు ప్రొవైడ్ చేస్తే నేను వ్యూవర్స్కి నేను చూపించగలుగుతాను. తప్పకుండా చేస్తాను. షూర్. సో అందులో త్రిపుర మళ్ళీ సెకండ్ బ్యాచ్ ట్రైనీ, రచన వచ్చి ఉంటే తను కూడా ఒక ట్రైనీ, జాస్మిన్ ఆల్సో నేర్చుకున్నారు హ్యాండీక్రాఫ్ట్స్. ఎందుకు ఇది చూస్ చేసాము అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మార్కెట్లో ఆర్ మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వచ్చి వర్క్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళ కంఫర్టబుల్ ప్లేస్లో వాళ్ళు చేసుకోవాలి అంటే ఆ రా మెటీరియల్, ఆ లైవ్లీహుడ్ బిజినెస్ మోడల్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు అది యాన్ అది ఇంటి దగ్గర చేసుకోవచ్చు, అల్లడము, కుట్టడము ఇలాంటివి వాళ్ళు చేసుకొని హ్యాండీక్రాఫ్ట్స్కి మంచి మార్కెట్ ఉంది, మంచి ప్రైసెస్ వస్తాయి. సో అందుకని వాళ్ళ కమ్యూనిటీకి ఏది సూట్ అవుతుంది అన్నది కూడా స్టడీ చేసి అలాంటివి డిజైన్ చేసి డెవలప్ చేస్తున్నాము. పర్ఫెక్ట్. రచన వచ్చినట్టున్నారు. రచన గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఒకసారి మీ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఎలా మీరు ఇక్కడికి రాగలిగారు, ఎలా కనెక్ట్ అవ్వగలిగారు, అసలు మీది ఏ ఊరు, మీ గురించి చెప్పండి ఒకసారి. దీప గారే కనెక్ట్ చేస్తారు యాక్చువల్గా. అంటే విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ గారు, కొంచెం గట్టిగా. దివ్యా దేవరాజన్ గారు ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్లో ట్రైనింగ్స్ ఇవ్వాలి ట్రాన్స్జెండర్ వాళ్ళకని. అందులో ఫస్ట్ జూట్ బ్యాగ్ తీస్తే ఎలా ఉంటుంది అని అంటే, అప్పుడు ప్రభావన వాళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు, కొంతమంది ఉమెన్ గ్రూప్స్కి ఇస్తున్నారు కొన్ని. ఆ క్రమంలోనే ట్రాన్స్ హిజ్రా మహిళలకు కూడా ఇప్పించేలాగా చేశాను అనమాట. సో ఆ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను. ప్రభావనలోకి జాయిన్ అవ్వడానికి ముందు మీరు ఏం చేస్తూ ఉండేవారు? నేనైతే జాబ్ చేస్తాను యాక్చువల్గా మెట్రిక్ క్లినిక్లో, రైట్. ట్రాన్స్జెండర్ క్లినిక్. అందులో ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్గా చేస్తాను. బట్ అది 2021 నుంచి చేస్తున్నాను. అంతకుముందు నేను ఐ థింక్ నేను గ్రాడ్యుయేషన్ అయ్యాక 2 డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. బట్ నాకు ఏ జాబ్ దొరకలేదు. సో ఐ వాజ్ డిపెండెంట్ ఆన్ సెక్స్ వర్క్. 20 years ఆల్మోస్ట్. అంటే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని, అంటే వీళ్ళందరినీ కూడా అడిగాను, బట్ చాలామంది కష్టపడి పనిచేయడానికి ముందుకు రావట్లేదు. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఆ నెపం ఎప్పుడు నా కమ్యూనిటీ మీద నేను ఎప్పుడు పెట్టుకోను. కష్టపడి పనిచేసే అనుకూలమైన వాతావరణం, అవకాశాలు కూడా సమాజం కల్పించట్లేదు యాక్చువల్గా. రైట్. మా ఎక్స్పీరియన్స్లో ఎక్కడికన్నా పని కోసం వెళ్ళినా కూడా ట్రాన్స్జెండర్కి పని ఇవ్వము అని ఫస్టే చెప్పేస్తారు. గ్రాడ్యుయేషన్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, వెరీ స్కిల్స్ ఏమన్నా ఉన్నా కూడా, కంప్యూటర్ స్కిల్స్ అవన్నీ ఉన్నా కూడా ఫస్ట్ మొహం మీద చెప్పేస్తారు ట్రాన్స్జెండర్కి ఇవ్వము అని. సెకండ్ది ఏంటి అంటే, ఒకవేళ చిన్న జాబ్ ఇచ్చినా కానీ అది ఆ శాలరీ చాలా తక్కువ ఉంటుంది, అది సరిపోదు, మా లైవ్లీహుడ్కి సరిపోదు. ఎందుకంటే మాకు లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, సర్జరీస్ చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన లోన్స్ ప్రీపేమెంట్ చేసేవి ఇవన్నీ ఉంటాయి, అవి కూడా ఫ్రీగా రావు కదా. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ బర్డెన్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చే, ఇప్పుడు మ్యాక్సిమం మాకు ఆఫర్ చేసేవాళ్ళు 15,000 to 20,000 చేస్తారేమో. బట్ మా రిక్వైర్మెంటే పర్ డే 1,000 ఉంటుంది. ఎందుకంటే మేము తినే హార్మోన్స్ కానీ, సర్జరీస్ పే చేసే ఈఎంఐ లోన్స్ కానీ, అవన్నీ కానీ, రెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. పైగా మేము లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళలేము, హైర్ చేసుకొని ఏదో ఒకటి ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది. సో రిజర్వేషన్స్ ఉంటే ఒక పర్మనెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. రిజర్వేషన్ అడగటం వెనుక ఉన్నది ఏంటంటే ఆంతర్యం, పర్మనెంట్గా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక రిటైర్మెంట్ ప్లాన్ ఉంటుంది, రిటైర్ అయ్యాక నేను ఉండొచ్చు ఇలా అని ఉంటుంది. అది ప్లాన్ చేసుకోవడానికి కొద్దిగా సర్జరీస్ కానీ, హౌసింగ్ కానీ, సేవింగ్స్ కానీ, ఇవన్నీ ఒక వెసులుబాటు, ఒక మైండ్ వస్తుంది, సెటప్ వస్తుంది. సో రిజర్వేషన్ వెనకాల ఉన్న ఒక లాంగ్ టర్మ్ గోల్ కూడా అది. రైట్. ఏమైనప్పటికీ ఈరోజు మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఎందుకంటే మీ కష్టాన్ని నమ్ముకుని మీరు ఇక్కడ ఇలా వర్క్ చేస్తూ మీ మీద ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. దీప్ గారు, సరే సక్సెస్ఫుల్గా ఇంతమంది ఉమెన్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మీకు మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళ జీవనాధారం పెడుతోంది, అంతా బాగుంది. కానీ ప్రతి బిజినెస్కి కూడా
ఎంత నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అయినా కూడా ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్ ఏ ఎన్జిఓ అండి, మాది విమెన్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్. వీఆర్ ఫర్ ప్రాఫిట్. వీఆర్ ఎ బిజినెస్ మోడల్ కోఆపరేటివ్ సొసైటీ వేర్ వీ ఇన్వెస్టెడ్ మనీ అండ్ జనరేటింగ్ ద మనీ అండ్ వర్క్. సో మేము నాన్ ప్రాఫిట్లోకి రావడం అంటే ఐ అండర్స్టాండ్. సో మా కాన్సెప్ట్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ ఎక్కడికి వస్తుంది అంటే టు సపోర్ట్ సచ్ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి కానీ హెచ్ఐవి విమెన్కి ఆల్సో వి సపోర్ట్. ఆల్సో టు ద విక్టిమ్స్ ఆఫ్ రేప్ అండ్ గ్యాంగ్ రేప్ ఆర్ ప్రాస్టిట్యూట్స్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ విమెన్కి వీ కీప్ సపోర్టింగ్ విత్ ఫండింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏజెన్సీస్. వీ ప్రొవైడ్ ద స్కిల్ డెవలప్మెంట్స్ అండ్ వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కానీ ఎంప్లాయ్మెంట్ సైడ్గా కానీ వాళ్ళకి టర్న్ అయ్యే విధంగా వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ దే క్యాన్. ఎక్సలెంట్. ఇప్పుడు మేము ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజెస్తో మేము టైఅప్ అయి ఉన్నాము. ఇద్దరు కూడా మాకు ఇంక్యుబేటర్స్ ఇస్తున్నారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ త్రూ మేము భీమవరంలో ఒక రూరల్ సెంటర్ హోల్డ్ చేశాము. అక్కడ కూడా ఈ ప్రసాదం బ్యాగ్స్ తయారవుతాయి. ఇప్పుడు విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా మాతో అసోసియేట్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రైట్. ఈ సందర్భంగా మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులనండి లేదా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి శ్రీ మోహన్ కందా గారు అండి. మా సార్ నాకు మంచి పరిచయస్తులు. వెరీ నైస్. 2019లో వెన్ ఐ క్విట్ టు ఫార్మ్ అ కోఆపరేటివ్ సొసైటీ ఐ వాజ్ ఫెడ్ అప్. ఈ కోఆపరేషన్ ఫార్మేషన్ అనేది చాలా క్రిటికల్ ప్రాసెస్గా ఉంటుంది, మల్టీ స్టేట్ అది కూడా. అండ్ ఐ వాజ్ రన్నింగ్ మై ఓన్ బిజినెస్ అండ్ ఇదంతా ఎందుకు హెడేక్ అని వదిలేశాను. దాట్స్ వేర్ హీ ఎంటర్డ్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ లైక్ ఎ గాడ్. నేను క్విట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో వన్ ఆఫ్ మై అంకల్స్ కాల్డ్ మీ అండ్ నాకు ఇలా కందా గారు ఉన్నారు, మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పారు. ఐ సెడ్ నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నాకు వారెవరో కూడా అంత అవగాహన లేదు, నేను వారి గురించి పెద్ద తెలుసుకున్నది కూడా లేదు. సో నాకు వద్దు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయను, నేను ఆల్మోస్ట్ క్విట్ చేశానని చెప్పాను. ఎక్సలెంట్ ఐఏఎస్ ఆఫీసర్, రోల్ మోడల్. అది తర్వాత తెలిసింది నాకు. అది సార్కి కూడా నేను ఇప్పటిదాకా చెప్పలేదు. మేబీ ఇంటర్వ్యూ త్రూ హిల్ గెట్ టు నో. సో లేదు మెయిల్ చేయమని చెప్పారు. చాలా రాగా ఒక 2 లైన్ల మెయిల్ నేను పంపించాను వారికి. గ్రూప్ ఆఫ్ విమెన్ వాంట్ టు వెరీ ఇన్ఫార్మల్ మెయిల్. సో ఆ క్రమంలో వారు అరగంటలో మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు నాకు. చేసి రేపొద్దునే 10:30 కల్లా మీటింగ్కి వచ్చేయండి అన్నారు. దెన్ హీ టాక్ టు మీ. దెన్ ఇంకా 3 monthsలో మేము మా ఫస్ట్ మల్టీ స్టేట్ విమెన్ కోఆపరేటివ్గా ఫామ్ అయిపోయాము. దట్ ఈజ్ హిస్ గ్రేస్ యాక్చువల్లీ. సిన్స్ దెన్ మాకు ఆయన సపోర్ట్ చేయని విధానం లేదు. ఎవ్రీ టైమ్ వేరెవర్ వి వాంట్, వాట్ ఎవర్ వి వాంట్, వి అప్రోచ్ హిమ్ అండ్ వారు వెంటనే కనెక్ట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. ఒక కోఆపరేటివ్ సొసైటీని ఎలా నడపాలి అన్నది కూడా వారు మమ్మల్ని సూచిస్తూ ఉంటారు. అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. రీసెంట్గా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ సిజిఎం మేడం జ్యోతి గారు కూడా షీ సపోర్టెడ్ అస్ అ లాట్. యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి, మేము కూడా సపోర్ట్ చేస్తాము, మీరు ఎక్స్పాండ్ అవ్వండి, అన్ని యాక్టివిటీస్లో ఎక్స్పాండ్ అవ్వండి అని కూడా ప్రోత్సహించడం జరిగింది. కానీ మా వంతు కృషి మీడియా నుంచి ఏదున్నా కూడా మాకు చెప్పండి. ఎంత ఏది చేయగలుగుతాం డెఫినెట్గా విల్ సపోర్ట్ యూ. తప్పకుండా. నా ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి స్పెషల్లీ వాళ్ళు కూడా ఎంతో ముందుకు వచ్చారండి. వాళ్ళందరికీ అందరూ ఇప్పుడు నా స్టేటస్లో పెడితేనే చూసి చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, మాకు భయం తగ్గింది ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే, మాకు వాళ్ళతో కలిసి చూస్తాం మనం సొసైటీలో, మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటే మాకు చెప్పండి, మేము కొంటాము, డైరెక్ట్గా కాకపోయినా మేము వాళ్ళ ప్రోడక్ట్స్ కొంటాము అని చెప్పి నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. అలాగ వారు చేసిన ప్రోడక్ట్స్ని కొనండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. విమెన్ ఇంకా వాళ్ళు నేను అన్ని రకాల విమెన్ ఏజ్ గ్రూప్ విమెన్ కూడా ముందుకు వచ్చి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం తప్ప ఏ వ్యక్తికైనా వేరే ఆప్షన్ లేదండి. కాంపిటీషన్ అంత సివియర్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ స్కిల్స్ అంతే. ఎవ్రీ టైం మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి నేను విమెన్కి సజెస్ట్ చేస్తాను. ఆర్డర్ మీద వచ్చే ఐటమ్స్ ఎలాగో మీరు తయారు చేస్తారు, ఇవి కాకుండా వీళ్ళ క్రియేటివిటీతోటో మీరు ఇచ్చిన ప్లాన్ తోటో తయారైన ప్రోడక్ట్స్ మీరు ఎక్కడ ఇదంతా సేల్ చేస్తున్నారు?
మాకు స్మాల్ రిటైల్ అవుట్లెట్ ఉంది కదా, ఎక్కడండి? దిస్ ఇస్ ద అవుట్లెట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఓకే. సో మాకు రిటైల్ ఫుట్ఫాల్ చాలా తక్కువే ఉంటుంది బికాస్ వీ హ్యావ్ బీన్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద హోల్సేల్ థింగ్ అండి. కాకపోతే టైం గ్యాప్ మధ్యలో దొరుకుతూ ఉంటుంది ఒక్కొక్క ఆర్డర్కి మధ్యలో. అలాంటప్పుడు మేము వాళ్ళకి కావాల్సినట్టుగా ప్రోడక్ట్స్ తయారు చేయమని చెప్తాము. రైట్. ఇట్ ఈస్ అప్ టు దెమ్ టు యూస్ దేర్ మైండ్, బ్రెయిన్, టైమ్, ఎవ్రీథింగ్ అండ్ మేక్ ద ప్రోడక్ట్. కొన్ని పాడవుతుంటాయి, కొన్ని బాగా వస్తూ ఉంటాయి, బట్ దట్ ఎంకరేజెస్ దెమ్, దట్ గివ్స్ దెమ్ అ స్కోప్ టు ఎన్హాన్స్ దేర్ స్కిల్. సో అవి సేల్ చేస్తూ ఉంటాము. యా, వీ డూ పార్టిసిపేట్ ఇన్ ఎగ్జిబిషన్స్ అండి. తర్వాత స్టాల్స్ పెడుతూ ఉంటాము కార్పొరేట్స్లో, కమ్యూనిటీస్లో కానీ. సో దట్ ఈస్ హౌ ఈస్ రిటైల్ బిజినెస్. అంటే ఇవన్నీ రెగ్యులర్ ప్రోడక్ట్స్ అండి. వీటితో పాటుగా మేము వర్క్ చేస్తున్నది ఒకటి నానోవెన్ విస్కోస్, విచ్ ఈస్ ప్లాంట్ వేస్టేజ్ నుంచి వచ్చే మటీరియల్ అండి. దాన్ని రకరకాల అప్లికేషన్స్లో వాడతారు. నానోవెన్ విస్కోస్ని మేము బయోప్లాస్టిక్స్తో లామినేట్ చేసి ఫుడ్ ప్యాకేజింగ్కి సిద్ధం చేస్తున్నాము. అలాగే ప్లాస్టిక్ని కూడా అవాయిడ్ చేస్తూ, జూట్ చాలా మటుకు ఇండియాలో ప్లాస్టిక్తోనే లామినేట్ అవుతుంది, దాని ప్లేస్లో కూడా మేము టెరాప్లేట్స్తో కలిపి బయోప్లాస్టిక్స్ లామినేట్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నది జూట్ జియో టెక్స్టైల్. ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రోడ్ రిపేర్స్కి, రోడ్ కన్స్ట్రక్షన్స్కి, మైన్స్లో సాయిల్ ఇరోజన్కి అండ్ లేక్ ప్రొటెక్షన్కి, రివర్ బ్యాంక్స్ కోసం వాడతారు. జూట్కి 500% వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది. సో దీన్ని వెజిటేషన్ కోసం వాడతారు. అండ్ సాయిల్ అనేది జారిపోకుండా రివర్ బ్యాంక్స్లో కానీ ఆ ప్రొటెక్ట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు ఏదైతే మనకి లేక్స్ హైదరాబాద్లో కానీ మూసీ నది ప్రక్షాళన, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీఆర్ అప్రోచింగ్ గవర్నమెంట్ అండి టు ఇంట్రడ్యూస్ జూట్ జియో టెక్స్టైల్, విచ్ సేఫ్ గార్డ్స్ యాక్చువల్లీ ద రివర్ బ్యాంక్స్. ట్రూ. దట్ ఈస్ అవర్ న్యూ లైన్ ఆఫ్ వర్టికల్ లైన్ ఒకటి స్టార్ట్ చేసాము. రైట్. తెలంగాణలో ప్రాబబ్లీ వీఆర్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ దిస్ ఫ్యాబ్రిక్ ఏమో, ఐ డోంట్ నో, బట్ వీఆర్ ట్రయింగ్. ఇన్ కేస్ మీది ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా ఈ ప్రోడక్ట్ వచ్చింది మా దగ్గర అని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కనుక మా వంతు సహకారం మేము కూడా అందిస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్తే ఒక 100 మందికి రీచ్ అవ్వచ్చేమో, యా, ఛానల్ ద్వారా మీరు వెళ్ళినప్పుడు లక్షల మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సమాచారాన్ని కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ దీప్ గారు. ఈ అవకాశం కల్పించిన మీకు, స్పెషల్లీ మా శర్మ గారికి చాలా ధన్యవాదాలు. నిజంగా మా శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ యాక్చువల్లీ ఈరోజు ఇంత మంచి ఎంట్రీ చేయగలిగాము ఈరోజు అంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప్ గారు.